పెద్దమ్మ నీ పేరు వెంకటమ్మ. పింఛన్ వస్తుందా? ఒక్కరికి వస్తుంది. ఒక్కరికి వస్తుంది. వీళ్ళు చెప్పింది వస్తుందా? వాళ్ళు ఇచ్చింది వస్తుందా? కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది. మరి వీళ్ళు చెప్పింది ఏమైంది? ఏది లేదు, అన్ని దొంగ దూట మాటలు మాట్లాడిండు, పైకి ఎక్కిండు. కేసీఆర్ గారు ఉన్నంత కళే లేదు. చేసే కళ లేదా? కళే లేదు. మరి ఎట్లా? ఒక దొంగ ఏంటి బస్సు మాత్రం ఒక్కటి పెట్టిండు. అందరం పోతున్నాం బస్ ఎక్కి, ఎవరో పోయేటోళ్ళు ఏం లేదు అసలు. ఆ కళే లేదు. కేసీఆర్ గారు ఉన్నంత కళే లేదు. గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసినావా? ఇక చూలే నేను. చూలేదా? మరి ఏమైంది? మీకు చెప్పిన అన్ని ఇచ్చిరా? ఏది ఇయ్యలేదు. ఏది ఇయ్యలే. మరి ఎట్లా? మహిళలకు 2,500 ఎత్తన్నాడు, అవి కూడా లేవు. పింఛన్ 4,000 అన్నాడు, అవి కూడా లేవు. ఏది లేదు. అయ్యా కేసీఆర్ గారు పెట్టారు 2,000 ఎత్తాడు, అప్పుడు ఎక్కువకుంటాడు. తీసేద్దాం. మనకు ఆ కళే లేదు ఇప్పుడు. కేసీఆర్ గారు ఉన్నంత కళే లేదు రాష్ట్రానికే లేదు. అంతేనా? మరి ఇప్పుడు ఆయన లగ్జర్లో పోయిండు, అక్కడ లంబడలో పువ్వులని లాక్కొని వదిలిపెట్టిండు. మరి అలా పరిస్థితి ఏంది? అట్లా చేసిన మంచిదేనా? పద్ధతి అంటారు. అది పద్ధతే కాదు. అది లెక్క లేని ముచ్చట. అది కలవని ముచ్చట. ఎవరమే మంచిగా లేదు. వాళ్ళకే చేస్తాను, లాంబడలకి వాళ్ళకి వీళ్ళకి చేస్తాను. మరి మాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చేస్తాను? ఇల్లు లేదు, వాళ్ళకి ఇల్లు అయ్యారు ఇంతవరకు. ఉన్నాడు ఎవరికి ఎవరైనా కొట్టడం మేము ఎగవాడిగా ఎవరికి ఏమీ లేదు. మొత్తం వాళ్ళకి వీళ్ళకి బీసీలో ఉన్న అందరూ ఉంటుందే. ఏదన్నా ఏది రాజులు రాజులని రాజుల కింద పడి మమ్మల్ని రాజుల కింద లెక్క ఎత్తున్నా పట్టిను. ఆ లంబడల్లో బిల్డింగులు కడతారు. కొడుకులు చదువుకున్నారు, ఉద్యోగాలు వస్తే చదివారు. ఇప్పుడు ఉద్యోగాలు లేకలు కూర్చొని తింటారు. ఎవరు ఇస్తారు? కేసీఆర్ ఇచ్చిండా, గవర్నమెంట్ ఇచ్చిండా, కాంగ్రెస్ ఇచ్చిండా? ఎవరు ఇవ్వలేదు కదా. గెలిచిందాక మేము గెలిచిందాక ఇస్తాం అని అంటారు. గెలిచినాక కథ మాకేంది, ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు. ఎవరు ఇస్తారు? ఎవరికి వచ్చినాయి జాబులు? ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ వాడు కేసీఆర్ ఎవరు ఇవ్వలేదు. మరి అంతే. మరి ఇప్పుడు ఎవరికి వెళ్తా మేము కేసీఆర్ వెళ్తే కేసీఆర్ ఇస్తాడు అంటాడు, కాంగ్రెస్ వెళ్తే కాంగ్రెస్ ఇస్తాడేమో. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం కావాలి? ఏమైనా మొన్ననే కదా వచ్చింది. ఇంతవరకు ఏం చేసాడు? గ్యాస్ ఒకటి చేసాడు, కరెంట్ బిల్లు ఒకటి చేసాడు, ఆడవాళ్ళకు బస్సు తిరిగి వచ్చేసాడు. అంతే. ఇక అడుగుకు అడుగుతానే ఉన్నావు, వేస్తాం అంటారు. గెలిచిందాక వేస్తా ఉన్నారు, గెలిచినాక అటు ఇది ఇటు అంతే. మరి రాకేశ ఇంకెవరది గెలిచిందాక. ప్రభాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్. ఏం సంగతి? దేనికి వచ్చినావు వీడికి? 6 గ్యారెంటీలు ఇవి. 6 గ్యారెంటీలు. పింఛని 3 నెలలు 2 నెలలు ఒకసారి ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇది. కేసీఆర్ ఇచ్చినే ఇస్తాడు, ఆయన కట్టించినట్టే చెప్తాడు. గుంపు మేస్త్రి, పక్కా మేస్త్రి. నేను సలహా మేస్త్రి. ఇచ్చ కట్టేది తెలుసు, ఇల్లు కట్టేది తెలుసు. అంతే. కేసీఆర్ రావాలి. గవర్నమెంట్ ఏ దండిగా వేచిగా కళ్ళు మూసుకొని మళ్ళా కేసీఆర్ గెలుతాడు. తెలియక చేసిళ్ళు, మోసపోయిళ్ళు పబ్లిక్ మోసపోయి అన్ని గ్యారెంటీలు ఇచ్చి గుంపు మేస్త్రి ఏమైంది? బొల్ల కొట్టి మహారాష్ట్ర ఓడిపోయింది. ఎక్కడ నిలబడ్డా కానీ 5 రోజులు ఎక్కే. పెద్ద కాలు, మూత కాలు అయిపోయింది. దీంతో నీకు కాదు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చెప్తారు, పబ్లికే చెప్తారు. మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చెప్తారు. సీట్లు 0 పాయింట్ వస్తాయి. కోడూట్లు అమ్ముకోవాలి. నా పేరు వెంకన్నయ్య. ఏమున్నది, నువ్వు గొర్రె పిల్లలు అమ్ముకున్నా చేత కావట్లేదు. అమ్ముకున్నా పింఛన్ వస్తుంది. కేసీఆర్ వస్తుంది, ఆ పింఛన్ అయితే వస్తుంది. ఇక పొలం ఉంటే ఆ పొలం లేరు మొత్తం కొట్టుకపోయింది. రైతు బంధు పడలే, పాడు పడలే. మరి ఇదివరకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసేది, కానీ ఇక దానికోసం అయ్యన్న వస్తే కొద్దిగా జీవితం కలితే అది కూడా లేదు.
అంత లేదా రాష్ట్రానికి వచ్చింది అంటావు ఎట్లా ఉంది మరి ఇప్పుడు 1 ఇయర్ కాంగ్రెస్ పరిపాలన ఏమున్నది నాన్న ఈ పరిపాలన ఏమున్నది ఏం లేదా మంచిగా ఉన్నాడా? ఈయన వచ్చినాక మంచిగా వచ్చిందా? కేసీఆర్ దేవుడు దేవుడా మరి ఈయనకేమైంది ఈయనకేమైంది ఈయన వచ్చిన కానీ తాకట్లే పెడతాడు వచ్చిన కానీ ఇది పెంచుతాడు అది పెంచుతాడు ఇది పెంచుతాడా అది పెంచుతాడా ఇది పెంచుతాడు ఆడోళ్ళ మటుకి ఫ్రీ బస్సులు అయితే పెట్టిండు రోజు ఆడోళ్ళు ఇక ఆడోళ్ళ మటుకు బస్సులో కూర్చుంటే మొగోళ్ళని అయితే కిందకే వెళ్తారు మాది తింపు మోహన్కి ఏది లేదు ఎవరికి ఏది లేదు పుసుక్కున్న వాళ్ళు కారు తీసుకొని పోతారు పుసుకుని బయలుకి దుపో అటుపో నీకెక్కది బాసు ఏ చేయాలని అన్నం కడగూల పడేది మళ్ళీ టిక్కెటే టిక్కెటే ఆడ కూర్చోబెట్టారు సరే, ఇదంతా కాదు. ఎట్లా ఉంది ఇప్పుడు 1 ఇయర్ పాటు మంచిగా నచ్చిందా నీకు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నా అంటున్నా వచ్చే సంవత్సరం అయితే కానీ వాడు నాకేం చేసినట్టు అనిపిస్తాను